మనం ఈరోజు ఉపవాస ప్రార్థన 35వ రోజు ఉపవాస ప్రార్థన. అదేవిధంగా ఈ దినము ప్రభు యొక్క పునరుత్థాన ఆరాధన. ఈ యొక్క ఆరాధనను మనము ప్రార్థనతో మనం ప్రారంభించుకుందాం. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, యేసయ్యా మీకే స్తుతి స్తోత్రములు. ప్రభువా మీకే స్తోత్రాలు. ఈ కూడిక ద్వారా తండ్రి మీరు మమ్మల్ని దీవించము, ఆశీర్వదించము. పాటల్లోనూ స్తుతి ఆరాధనలోను నడిపిస్తుంటే మా బిడ్డలను మీ ఆత్మచేత అభిషేకించండి. మేము సంఘముగా తండ్రి నిర్దోషమైన చేతులెత్తి నిష్కళంకమైన మా పెదవులతో నిన్ను ఆరాధించే కృపాభాగ్యాన్ని మీరు మాకు అనుగ్రహించమని వేడుకుంటూ ఉన్నాను. మీకే స్తుతి స్తోత్రాలు చెల్లించుకుంటూ ప్రభా వర్తమాన భాగంలో నేను తండ్రి మీరు తోడుగా ఉండదు, పల్ల ఆరాధనలో మీరు తోడుగా ఉండదు. ముందున్న కార్యక్రమం అంతటినీ నీ పవిత్రమైన హస్తాలను అప్పగించుకుంటూ మీరే ఈ యొక్క ఆరాధనకు నాయకుడుగాను, అధ్యక్షుడిగాను, ప్రభువుగాను ఉండమని యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మన మధ్యలో ఉన్నటువంటి షారోన్ పల్లవి, షాలోన్ రాజ్ మన పాటల్లోనూ స్తుతి ఆరాధనలోనూ నడిపిస్తారు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుని నామం మహిమ కలుగును గాక. అన్ని నామముల కన్నా పై నామము యేసు నామము అనే పాటలతో దేవుని నామాన్ని ఆరాధిద్దాం. Amen.
సాధారణ శక్తులు ల్యాండ్ లైమ్ అనేటప్పుడు మనం ఇలా చూపిస్తూ సాధారణ శక్తులు ల్యాండ్ లైమ్ అని యాక్షన్ చేస్తూ పాడుతున్నాం ఉజ్జీవంగా.
మన దేవుడిని మనం ఆరాధిద్దాం, ఉచితంగా ఆరాధిద్దామండి. అందరూ ఊరికే ఇట్లా ఏసునామము జయం జయం సరిపోదండి. దేవునికి ఇది ఉచితంగా పాడదు. ప్రతి ఒక్క మోకాలు వంగాల్సిందే, ప్రతి ఒక్క నాలుక ఒప్పుకోవాల్సిందే. Every knee shall bow and every tongue shall confess. He is greater God. He is mighty God. He is almighty God. Hallelujah. His name is above every name. మనం అందరం కలిసి ఆ దేవుని నామాన్ని ఆరాధిద్దామండి. యేసయ్య, నా శిలువ ధ్యానం నీకు అర్పిస్తున్నాను యేసయ్య. ఎవరైతే పగిలిన గుండెదాన్ని సరిగ్గా వచ్చి ఉంటున్నారో పిల్లరా, వారు పగిలిన గుండెదాన్ని పంపించేవాడు కాదు పిల్లరా. పగిలిన హృదయాలను, పగిలిన మనసులు ఆయన బాగు చేసేవాడు. ఆయన పగిలిన హృదయాన్ని కట్టేవాడు. ఆయన మంచి కుమ్మరి. హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్య, నన్ను బాగు చేయండి యేసయ్య. నా జీవితాన్ని బాగు చేయండి యేసయ్య. నా హృదయాన్ని బాగు చేయండి యేసయ్య. యేసయ్య, మట్టి నుండి తీయబడినాను యేసయ్య. నేను నీ స్వరూపంలో చేయబడినాను దేవా. యేసయ్య, నీకే వందనాలు యేసయ్య. యేసయ్య, నీ మహిమ వరకు నన్ను వాడుకో యేసయ్య. మన్నని నన్ను నీ మహిమగా మార్చిన దేవా, నీకే వందనాలు యేసయ్య. యేసయ్య, నీకే స్తోత్రాలు యేసయ్య. మట్టి నుండి తీయబడి తిని మరలా మట్టికే చేరుదును. మట్టి నుండి తీయబడి తిని మరలా మట్టికే చేరుదును.
మా ఎడ నీకున్న జాలి గొప్పది దేవా. యేసయ్యా ఇక్కడ ఉంటున్న ప్రతి ఒక్కరిని యేసయ్యా నీ సన్నిధి తాకును గాక. హల్లెలూయా. యేసయ్యా నీ సన్నిధిని అనుభవించే కృపను మా పిల్లలకు దయచేయమని అడుగుతున్నాం యేసయ్యా. Let your presence fill this place, Lord. Let your presence and Holy Spirit touch everyone who are in this place, Lord. Hallelujah. యేసయ్యా ప్రతి ఒక్కరిని ముట్టండి దేవా, ప్రతి ఒక్కరిని తాకండి దేవా. ఎవరెవరైతే ఏ సమస్యలో ఉంటున్నారో యేసయ్యా వారిని విడిపించండి యేసయ్యా. యూదుల రాజా రానున్న వాడ నీకే వందనాలు యేసయ్యా. మీరు ఎటువంటి సమస్యల్లో ఉంటున్నా సరే, ఎటువంటి దుఃఖంలో ఉంటున్నా సరే, ఎటువంటి బాధలో ఉంటున్నా సరే మన దేవుడు విడిపించడానికి శక్తిమంతుడు. ఈ లోక యాత్రలో యేసయ్యా నాకున్న ఆశ అంతా యేసయ్యా నీ పేరును ప్రకటించాలనే దేవా. ఎవరికైతే దేవుని పేరును ప్రకటించాలని, దేవుని సేవను ప్రకటించాలని అని ఉంటున్నదో పిల్లరా వారు పాల్గొన్నామండి. యేసయ్యా ఈ లోక యాత్రలో యేసయ్యా నాకున్న ఆశ అంతా యేసయ్యా నా తుది శ్వాస వరకు యేసయ్యా నీ పేరును ప్రకటిస్తాను యేసయ్యా. యేసయ్యా నేను మన్న ఎందరకు యేసయ్యా నీ ప్రేమను ప్రకటిస్తాను యేసయ్యా. నీ ప్రేమ గొప్పది దేవా, నా కోసం మరణించిన దేవా నీకే వందనాలు యేసయ్యా.
నీ బలమైన సన్నిధిని బట్టి, నీ ప్రసన్నతను బట్టి నీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం యేసయ్యా. మమ్మల్ని తాకుతున్న విధానాన్ని బట్టి నీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం యేసయ్యా. యేసయ్యా, ఇక్కడ కూడి ఉన్న ప్రతి ఒక్కరిని యేసయ్యా, యేసయ్యా నన్ను మనం దర్శించమని అడుగుతున్నాం యేసయ్యా. యేసయ్యా, ప్రతి ఒక్కరిని యేసయ్యా, యేసయ్యా నీ కొరకు జీవించే బిడ్డలుగా యేసయ్యా, యేసయ్యా తుది శ్వాస వరకు యేసయ్యా నిన్ను ప్రకటించే బిడ్డలుగా చేయమని అడుగుతున్నాం యేసయ్యా. యేసయ్యా, మన్నను మమ్మల్ని నీ మహిమగా మార్చిన దేవా నీకే వందనాలు యేసయ్యా. యేసయ్యా, తడబడే అడుగులు తప్పుడు యేసయ్యా, యేసయ్యా మా అడుగులు స్థిరపరిచిన దేవా, బండ పైన నిలిపిన దేవా నీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం యేసయ్యా. యేసయ్యా, ఆరాధనలో ప్రతి ఒక్కరిని తాకినందుకు స్తోత్రాలు యేసయ్యా. ప్రతి ఒక్కరిని స్వస్థపరిచినందుకు నీకే వందనాలు యేసయ్యా. ప్రతి ఒక్కరిని విడిపించినందుకు నీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం యేసయ్యా. ఎటువంటి పరిస్థితిలో ఉంటున్నారు, ఎటువంటి బాధలో ఉంటున్నారు యేసయ్యా, ఆ బాధ నుంచి వారిని విడిపించబోతున్నందుకు నీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం యేసయ్యా. నీకే స్తోత్రాలు యేసయ్యా. ముందున్న వాక్య భాగం యేసయ్యా మీరే మాతో మాట్లాడమని అడుగుతున్నాం యేసయ్యా. వాక్య నిమిత్తమై మన మధ్యలో ఉంటున్న శారద పల్లవి ప్రార్థన చేస్తారు. యేసయ్యా, నీకే స్తోత్రాలనే కరుణైన దేవ, గొప్ప దేవ, రాజురాజు, ప్రభువు ప్రభువా, నీకే స్తోత్రాలు స్వామి. యేసయ్యా, నీలో మాకు జయం ఉంది నాయనా, నీలోనైనా మాకు సమస్తం ఉంది నాయనా. యేసయ్యా, నీకే స్తోత్రమైనా, యేసయ్యా నీకే స్తోత్రమైనా. తండ్రి అయిన దేవ, నీ ప్రియ కుమారుని మాకు ఇచ్చింటున్నావు యేసయ్యా. నీ ప్రియ కుమారు ఇచ్చినావు వయ్యా, నువ్వు ఇంకా మాకు సమస్తం ఎందుకు ఇవ్వవయ్యా? సమస్తం నీకు అనుగ్రహించిన దేవుడు ఉంటున్నావు స్వామి. యేసయ్యా, ఈ సమయంలో నేను నీ దాసరాజునైనా వాక్యాన్ని బోధిస్తుండగా స్వామి, వినగల చోదన గ్రహించే మనసునైనా ప్రతి ఒక్కరికి అనుగ్రహించమని వెతుకుతున్నాం నేను. ప్రతి ఒక్కరి దగ్గరనైనా సూటిగా స్పష్టంగా నీవే మాట్లాడమని వెతుకుతున్నాం స్వామి. పరిశుద్ధాత్మ దేవ, నీకే వేలాది వందనస్తులు చెల్లించుకుంటూ ముందున సమయాన్ని నీ బలిష్టమైన చేతికి అప్పగించుకుంటూ యేసుక్రీస్తు నామములో అడుగు పెడుతున్నా పరమ తండ్రి, ఆమేన్. దేవుని పరిశుద్ధ నామమునకు స్తోత్రం. అందరం గుర్తుందా? హల్లెలూయా. దేవుని యొక్క మందిరంలో ఒక్క దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టమైనది. హల్లెలూయా. ఈ యొక్క పునరుత్థాన ఆరాధనలో దేవుడు నన్ను సజీవులుగా ప్రవేశపెట్టినందుకై మొట్టమొదటిగా సంఘం అంతా కలిసి దేవుని నామాన్ని మనం మహిమపడతాము. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈ దిన లేఖన భాగాన్ని మనం చూసుకుందాం. తిమోతిలకు రాసినటువంటి 2వ పత్రిక 2వ అధ్యాయము 20వ వచనం నుండి 20, 21 వచనాలను మనం చదువుకుందాం. గొప్ప ఇంటిలో వెండి పాత్రలను బంగారు పాత్రలను మాత్రమే గాక కర్రవయు మంటివియు కూడా ఉండును. వాటిలో కొన్ని ఘనతకును కొన్ని ఘనహీనతకును వినియోగింపబడును. ఎవడైనను వీటిలో చేరక తన్ను తాను పవిత్రపరుచుకునే ఎడల వాడు పరిశుద్ధపరచబడి యజమానుడు వాడుకొనుటకు అర్హమై ప్రతి సత్కార్యమునకు సిద్ధపరచబడి ఘనత నిమిత్తమై పాత్రయై ఉండును. హల్లెలూయా. దేవుని నామానికి స్తోత్రం. ప్రియులారా, మనం చూస్తున్నాం గొప్ప ఇంటిలో వెండి పాత్రలను బంగారు పాత్రలను మాత్రమే కాక కర్రవి మట్టివి కూడా ఉండదు. వాటిలో కొన్ని ఘనతకును కొన్ని ఘనహీనతకును వినియోగింపబడును. హల్లెలూయా. ఇక్కడ చూస్తున్నాం గొప్ప ఇంటిలో ఎన్ని విధములైనటువంటి పాత్రలు ఉన్నవి, ఎన్ని రకాలైన పాత్రలు ఉన్నవి? 4 రకాలైన పాత్రలు ఉన్నవి. 1 వచ్చేసి వెండి పాత్రలు ఉన్నవి, 2 బంగారు పాత్రలు, 3 కర్రల పాత్రలు, 4 మట్టికి సంబంధించినటువంటి పాత్రలు ఉన్నవి. ఈ పాత్రలలో కొన్ని దేనికి ఉపయోగపడుతున్నాయి,
ఘనతకు ఉపయోగపడతాయి, మరికొన్ని ఘనహీనతకు ఉపయోగపడుతున్నాయి. హల్లెలూయా, హల్లెలూయా. మనము చూస్తున్నాము, బంగారం వచ్చేసి ఘనతకు, వెండి వచ్చేసి విమోచనకు సాదృశ్యం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రియులారా, ఇక్కడ మనం చూస్తున్న గొప్ప ఇంటిలో ఏ ఇల్లు? గొప్ప ఇల్లు. ఆ ఇల్లు ఏ ఇల్లు అంటే దేవుని ఇల్లు. ఆ దేవుని ఇల్లు ఎవరై ఉన్నామని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది? మనమై ఉన్నాము. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఈ ఇంటిలో కొన్ని ఘనతకు సంబంధించినవి ఉన్నవి, కొన్ని ఘనహీనతకు సంబంధించినవి ఉన్నవి. ఇక్కడ చూస్తున్నాం, ఈ ఘనతకు సంబంధించిన పాత్రలు అయితే దేనికి అంటే ఈ పాత్రలు వెండివి, బంగారం. ఈ కర్ర పాత్రలు, మట్టి పాత్రలు దేనికి సంబంధించినవి? ఘనహీనతకు సంబంధించినవి. చూడండి, ఘనతకు అనేటప్పుడు పెళ్లిలో మనం మట్టి పాత్రలు లేదా కర్ర పాత్రలు తీసుకొని పోతామా? ఒక పెళ్లి, ఒక శుభకార్యము, ఒక నామకరణం అంటే ఏమి తీసుకొని పోతాం? వెండి, అవునా? బంగారం. అంటే అవి ఘనపరచదగినటువంటి వస్తువులు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఇక్కడ మనం మరొక విషయాన్ని కూడా, మనం దేవుని ఇల్లై ఉన్నాము, దేవునికి మనము నివాస స్థలముగా మనము చేయబడి ఉంటున్నాము. అందును బట్టి ప్రియులారా, దేవుని యొక్క వాక్యంలో మనం చూసుకున్నట్లయితే ఈ యొక్క ఇంటిలో కొన్ని ఘనతకు సంబంధించినటువంటివి, కొన్ని ఘనహీనతకు సంబంధించినవి ఉంటున్నవి అని దేవుని యొక్క వాక్యములో మనము చూస్తున్నాం. చూడండి ప్రియులారా, మరి ప్రభు అంటున్నాడు, మీరు వీటిలో చేరగా, వేటిలో చేరకూడదు? ఘనహీనతకు సంబంధించినటువంటి వాటిలో మనము చేరగా, తన్ను తాను పవిత్రపరచుకొనిన వాడై పరిశుద్ధపరచబడి యజమానుడు వాడుకొనుటకు అర్హమై ప్రతి సత్కార్యములకు సిద్ధపరచబడి ఘనత నిమిత్తమైన పాత్రయై ఉండును. ప్రైజ్ ది లార్డ్. ఘనతకు మనం ఉపయోగించబడాలి అంటే మనం ఏ విధంగా ఉండాలి అంటే ప్రభు అంటున్నాడు, ఎవడైనను వీటిలో చేరక, ఘనహీనతకు సంబంధించినటువంటి వాటిలో చేరక తన్ను తాను ఏం చేసుకోవాలి? పవిత్రపరచుకోవాలి. ఈ ఘనహీనతకు సంబంధించిన స్వభావములు కింద ఉన్నవి. చూడండి 22, నీవు యవనేచ్ఛల నుండి పారిపోము, పవిత్ర హృదయులై ప్రభువునకు ప్రార్థన చేయు వారితో కూడా నీతిని, విశ్వాసమును, ప్రేమను, సమాధానమును వెంటాడు. ప్రైజ్ ది లార్డ్. ఘనతకు సంబంధించిన మనము, ఘనతకు సంబంధించినటువంటి పాత్రలుగా చేయబడినటువంటి మనము ఏ విధంగా ఉండాలి అంటే యవనేచ్ఛల నుండి పారిపోమని ఇక్కడ తిమోతిలకు రాసిన పత్రికల్లో పౌలు గారు రాస్తూ ఏమంటూ ఉన్నాడంటే, పవిత్ర హృదయములను ప్రార్థన చేయు వారితో కూడా నీతిని, విశ్వాసమును, ప్రేమను, సమాధానమును వెంటాడుము. హల్లెలూయా కదా. ఇవి ఈ స్వభావములు, ప్రేమ గల స్వభావము, విశ్వాసము, సమాధానము, దేవుని యొక్క నీతిని మనం ఏమి చెయ్యాలి అంటే ప్రభు అంటున్నాడు, ఈ లోకములకు సంబంధించిన యవనస్తులైనటువంటి వారికి, తర్వాత ప్రతి ఒక్కరికి కూడా ఇక్కడ ఏమని రాయబడిందంటే, నీవు యవనేచ్ఛల నుండి పారిపోము. దేని నుండి? యవనేచ్ఛల నుండి పారిపోయి నీ హృదయం ఏ విధంగా ఉండాలి? ఏ విధంగా ఉండాలి? పవిత్రమైన హృదయులై ప్రభువునకు ప్రార్థన చేయు వారితో కూడా నీతి, విశ్వాసము, ప్రేమ, సమాధానము వెంటాడుము. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మన ప్రభువు నీతిమంతుడు. మన ప్రభువు ఏమంటాడంటే విశ్వాసములకు కర్త. మన ప్రభువు ఏమంటున్నాడంటే ప్రేమ స్వరూపి. మన ప్రభువు సమాధానకర్త అయి ఉన్నాడు. ఆయనను మనం వెంబడిస్తూ ఉన్నప్పుడు ఆయన యొక్క గుణగణాలు, ఆయన యొక్క స్వభావము, ఆయన లాగా మనం ఎప్పుడైతే ఉంటామో ప్రభు అంటాడు, గొప్ప ఇంటిలో ఉన్నావు బిడ్డ, నన్ను కోరి నీవు ఉన్నావు. పవిత్ర హృదయులైన మీరు దేవునికి ప్రార్థనలు చేస్తూ ఉన్నారు. యవనస్తుకి ఏముంటుంది? యవనేచ్ఛలు, ఆశలు కదా, శరీరానికి సంబంధించిన ఆశలు,
మనసుకు సంబంధించిన కోరికలు, తర్వాత కళ్ళుతో ఏది చూస్తారో అది, అంత మాత్రమే కాకుండా ఇంకా వారికి నిగ్రహ శక్తి అనేది ఉండదు. కోపము, ఆవేశము, తొందరపాటు ఇవన్నీ ఉంటాయి. అందుకే వీటన్నిటిని యవ్వనేచ్ఛల నుండి పారిపోము. యేసేపు మనం చూస్తూ ఉంటున్నాం, పాపము దగ్గరికి వచ్చినా కూడా పాపము చేయలేదు. పాపము నుండి విడిచిపెట్టి ఆయన ఏం చేస్తున్నాడంటే పరిగెత్తుకొని వెళ్ళిపోతూ ఉన్నాడు. రోమిలకు కూడా పౌలు ఏమి రాస్తున్నాడంటే జారత్వము నుండి పారిపోము, విగ్రహారాధన నుండి పారిపోము. ఇవన్నీ కూడా ప్రభువు లేఖనాల్లో ఉంచి ఉంటున్నాడు. మనము పవిత్ర, మన గొప్ప ఇంటిలో మన గొప్ప పాత్రలుగా మనం ఉండాలి. యజమానులు వాడుకోవడానికి, ప్రతి సత్కార్యం కంటే మంచి మంచి కార్యాలకు వాడబడడానికి మనకు ఏ పాత్రలుగా ఉండాలి అంటే యోగ్యమైన పాత్రలుగా, వాడుకొనదగినటువంటి పాత్రలుగా మనము ఉండాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మనము అందుకు బట్టి ఈరోజు మనల్ని మనము పరీక్షించుకోవాలి. మనము ఏ పాత్రలుగా ఉన్నాము. గొప్ప ఇంటిలో మనం అందరము ఉన్నాము. అయితే మనము ఘనతకు సంబంధించినటువంటి పాత్రలుగా మనం ఉంటూ ఉన్నామా, లేక ఘనహీనతకు సంబంధించిన పాత్రలుగా ఉంటున్నాం? యజమానుడైనటువంటి యేసు క్రీస్తు ప్రభువు మనలను ప్రతి మంచి కార్యాలకు, దైవ కార్యాలకు ఉపయోగపడేటువంటి పాత్రలుగా, అర్హతగా ఉన్నామా, లేకపోతే యజమానుడు వాడుకోవడానికి మనము సిద్ధపరచబడకుండా మనం ఉంటున్నామా? ప్రైజ్ ది లార్డ్. అందరూ ఉండేది దేవుడి ఇంట్లో. అందరూ మనకు పుట్టినటువంటి 5 మంది పిల్లలు కానీ, 2 పిల్లలు కానీ, 10 మంది పిల్లలు కానీ మనకే కలిగినారు, మన ఇంట్లోనే ఉన్నారు. అందరూ ఒకే విధంగా ఉంటారా? అయితే వారికి ఏం చెప్తుంటాము? ఈ విధంగా ఉండాలి, ఈ విధంగా ఉండాలి, ఈ విధంగా ఉండాలి. ప్రభు కూడా ఈ యొక్క ఆరాధన కాల సమయంలో మనతో ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు. బిడ్డ, నీలో ప్రభువు వాడుకోవడానికి, యజమానుడి యేసుక్రీస్తు ప్రభువు ఉపయోగించడానికి నీవు ఒక యోగ్యమైనటువంటి అర్హమైన పాత్రగా ఉన్నట్లయితే దేవుని నామానికి స్తోత్రం. మనలో పరిశుద్ధాత్మ దేవుడు మన లోపాలను తెలియజేస్తున్నట్లయితే, ప్రభువా నీవు నన్ను వాడుకోవడానికి, నీ చేత వాడబడడానికి నన్ను ఒక యోగ్యమైన పాత్రగా చెయ్యి కదా. చూస్తున్నాం పిల్లరా, బంగారం కానీ, వెండి కానీ అగ్ని చేత ఏమి చేయబడుతుంది? పరీక్షించబడుతుంది, కాల్చబడుతుంది. ఎప్పుడైతే కాల్చబడుతుందో, ముడి సరుకుగా ఉన్న బంగారము ఎప్పుడైతే అగ్ని చేత కాల్చబడుతుందో దానిలో నుండి మస్తు, మాలిన్యము అంతయు తొలగిపోయి మెరుగు పెట్టబడినది ఒక ఆభరణముగా తయారు చేయబడుతుంది. ప్రభు కూడా ఆయన మంచి కంసాలు. ప్రైజ్ ది లార్డ్. దేవుని యొక్క వాక్యము సబ్బు వంటిది కాదా? అది శుద్ధి వంటిది కాదా? అది అగ్ని వంటిది. అంటే అగ్ని చేత కంసాలు బంగారం శుద్ధి చేసేది, అది అగ్ని వంటిది కాదు. ఎప్పుడైతే అగ్ని చేత మనము కాల్చబడుతూ ఉంటామో మనం ఏ పాత్రగా అంటే యజమానుడు వాడుకోవడానికి, యజమానుడు మనల్ని వాడుకోవడానికి సిద్ధపరచబడినటువంటి, ప్రతి సత్కార్యానికి సిద్ధపరచబడినటువంటి అర్హమైన పాత్రలుగా మనం చేసేటువంటి వాడుగా ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. అందుని బట్టి పిల్లరా ఇక్కడ మనం చూస్తుంటున్నాం. ఇవి తర్వాత ఇక్కడ చూస్తుంటున్నాం, నేర్పు లేని మూడుల వితర్కములను, జగడలను పుట్టించిన ఎరిగి అట్టి వాటిని విసర్జించుము. విసర్జించాలి. ఏంటి? తర్కాలు, జగడాలను పుట్టించే వాటన్నిటిని కూడా మనం విడిచిపెట్టాలి. మనం వెంటాడాల్సింది 4, విడిచిపెట్టవలసినవి 2. అందుకే ప్రభు అంటున్నాడు, నీతిని, విశ్వాసము, ప్రేమను, సమాధానం వెంటాడు. నువ్వు ఏ పాత్రగా చేయబడతావంటే యజమానుడు వాడుకొనుటకు అర్హమై ప్రతి సత్కార్యములకు సిద్ధపరచబడినటువంటి ఘనతకు సంబంధించిన పాత్రలుగా చేయబడతాం. పిల్లరా కదా, మనకు కలిగిన పిల్లలు ఎంతమంది అయినా వారందరూ యోగ్యులుగా ఉండాలి, మంచివారిగా ఉండాలి. మన బిడ్డల ద్వారా మనకు ఘనత, పేరు, మెప్పు కలగాలని మనం ఆశపడతాం. అవునా? మనం ఎవరి పిల్లలము?
ఎవరి రక్తం చేత కడగబడ్డాం? ఎవరి రక్తం చేత విమోచించబడ్డాం? మనలో ఉన్నది ఎవరి రక్తము? యేసయ్య రక్తము. హల్లెలూయా, హల్లెలూయా. అందును బట్టి ఈ లోకానికి మనం ఎవరిని చూపించాలి అంటే ప్రభువును మనం చూపించాలి. మన ద్వారా ఎవరికి ఘనత కలగాలి అంటే మన యేసుక్రీస్తు ప్రభువునకు ఘనత కలిగేటువంటి వారిగా ఉండాలి. అందును బట్టి ఇక్కడ చూస్తున్నాం, వీటిని విసర్జించండి, వీటిని పెట్టాలి. మీరు ప్రభువు చేత గొప్ప ఇంటిలో, దేవుని యొక్క ఇంటిలో, దేవుని యొక్క మందిరంలో, దేవుని యొక్క సన్నిధికి మనము పిలువబడ్డాం. ప్రభు అంటారు, చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన నా వెలుగులోనికి నిన్ను పిలిచి ఉన్నాను. ప్రైజ్ ది లార్డ్. ఏ వెలుగు? ప్రభు యొక్క వెలుగులోనికి, ఆశ్చర్యకరమైన వెలుగులోనికి, నిత్యత్వంలోనికి, నిత్యత్వ మహిమలోనికి, తేజో వాసనకి, పరిశుద్ధ స్వాస్థ్యానికి మనము పిలువబడినటువంటి వారమై ఉన్నాం. ఆ స్వాస్థ్యములో మనము వెళ్ళాలి అంటే మనకు కొన్ని యోగ్యతలు, కొన్ని అర్హతలు ఉండాలి. అందుకే ప్రభు అంటాడు, యజమానుడు వాడుకోవడానికి అర్హమై సిద్ధపరచబడినటువంటి వారిగా ఉండాలి. అందును బట్టి మనల్ని మనము మన హృదయాన్ని ఏం చేస్తుంటే సిద్ధపరచుకోవాలి. అందుకే ప్రభు రాత్రి భోజనంలో, బల్ల సంస్కారంలో పాలు పొందేటువంటి మనల్ని మనము పరీక్షించుకుంటూ, మనల్ని మనము విమర్శించుకుంటూ, మనల్ని మనము యేసుక్రీస్తు యొక్క రక్తము చేత శుద్ధీకరించుకుంటూ, దేవా నన్ను యోగ్యునిగా చెయ్యి, నేను బల్లలో నేను పాలు పొందుతున్నా, నేను నిరపరాధిగా చెయ్యి. ఏదైనా మనలో అపరాధ భావము, తప్పిదము మన మీద మోపుతూ ఉన్నప్పుడు మనము ఏం చేయాలంటే ప్రభు యొక్క రక్తాన్ని మనం ఆశ్రయించాలి. నేను ఈ విధంగా చేసినాను కదా అది బల్లకు దూరంగా ఉందామా? బల్లకు అంటే ప్రభు రాత్రి భోజనానికి రొట్టె యేసయ్య యొక్క శరీరంలోను, యేసయ్య యొక్క రక్తంలోను పాలు పొందకుండా మనం దూరంగా ఉందామా? ఉండకూడదు. యేసుక్రీస్తు యొక్క రక్తం క్షమించటకు సిద్ధమైనటువంటి రక్తం. యేసుక్రీస్తు యొక్క రక్తం ప్రతి పాపం నుండి మనం కడిగి పవిత్రులుగా చేస్తుంది. యేసుక్రీస్తు ప్రభు క్షమించటకు సిద్ధమైనటువంటి మనస్సు కలవాడు. ఆయన దయాళుడు, ఆయన మంచివాడు, ఆయన మంచిదే మనలో రూపించడానికి, ఆయన సహవాసానికి మనం పిలుచుకున్నాడు. దేవుని నామానికి మహిమ కలుగుగాక. అందుకు బట్టి పిల్లల దేవుని యొక్క సన్నిధిలో మనల్ని మనము పరీక్షించుకుంటూ, ప్రభువా నన్ను ఒక యోగ్యమైనటువంటి పాత్రగా నన్ను చేయి, నన్ను ఒక అర్హమైనటువంటి పాత్రగా చేయి. ప్రభువా నేనుగా ఉంటే ఏ ప్రయోజనము లేదయ్యా, నేను నీ ద్వారా ప్రతి మంచి కార్యానికి వాడబడేటువంటి పాత్రగా నన్ను చెయ్యి. ఈ పాత్రలుగా మనము చెయ్యబడాలి అంటే ప్రభు అంటున్నాడు, నీలో ఏది ఉండాలంటే పవిత్రమైనటువంటి హృదయం, ప్రేమ, విశ్వాసం, సమాధానం. ఎందుకంటే ప్రభువు వాటన్నిటినీ కలిగి ఉన్నాడు. అందుకోసమే మనం చూస్తున్నాము. మొదటి యోహాను పత్రిక 17వ వాక్యంలో 2వ భాగం, 4వ అధ్యాయము 17. ఆయన ఎట్టివాడై ఉన్నాడో మనము కూడా ఈ లోకంలో అట్టివారమై ఉన్నాము. హల్లెలూయా. చూడండి, ప్రభు మన గురించి ఎంత స్టేట్మెంట్, ఎంత నమ్మకం వేసేయండి. నేను ఎలా ఉన్నాను బిడ్డ, నీవు కూడా ఈ లోకంలో ఏ విధంగా ఉంటున్నావు? విశ్వాసం కలిగి, సమాధానం కలిగి, ప్రేమను కలిగి, ఏ విధంగా ఉంటున్నావు? నీతిని కలిగి, పవిత్రమైన హృదయాన్ని కలిగి నీవు ఉంటున్నావు. నేను ఎట్టివాడై ఉన్నాను, నీవు ఈ లోకములో అట్టివాడై ఉన్నావు. హల్లెలూయా. అంటే మనలో అట్టివారంగా లేనట్లయితే ఈ సమయంలో ఏం చేయాలంటే, అయ్యా నన్ను అట్టిదానిగా చేయి నాయనా. ఎవరు పరిపూర్ణులు కాదు, పరిపూర్ణుడు యేసుక్రీస్తు ప్రభు ఒక్కడే. అందుకోసమే ఆయన చేతిలో మనం ఏమై ఉన్నామంటే రాయి అయి ఉన్నాము. ఆయన మంచి శిల్పకారుడై ఉన్నాడు. ఆయన శిలను తీసుకొని మనం రూపించినట్లయితే మనం ఒక మంచి రూపంలోనికి రాగలము. హల్లెలూయా కదా. బంగారం ముద్ద అగ్నిలోకి వేయబడిన తర్వాత అది పక్కన పెట్టి ఆభరణంగా ఉంటుందే. కంసాలి ఏం చేస్తాడు? కంసాలి చేతి
ఏమి పనికి రాదు. ఎప్పుడైతే బంగారం కంసాలి వారి చేతిలో మనం పెడతామో అగ్ని చేత కాల్చబడుతుంది, సుత్తి చేత కొట్టబడుతుంది. తర్వాత దానికి ఏ ఒప్పులు ఏ సొప్పులు ఏంటి చేయాలో ఏ కటింగ్ చేయాలో అన్ని రకాల దానికి చేయబడినప్పుడే ఒక అందమైన ఆవరణముగా చేయబడుతుంది. నా దేవుడు కూడా మనల్ని తన స్వారూప్యంలోనికి, తన సొగసులోనికి, తన పరిశుద్ధతలోనికి, తన నీతిలోనికి, తన సమాధానంలోనికి, తన పరిశుద్ధతలోనికి మలచాలని ఆయన ఆశపడుతూ ఉన్నాడు. అయితే మనల్ని ఎవరికి అప్పగించుకోవాలి? మనం ఒక పాడతాం కదా, నీ చేతితో నన్ను పట్టుకో, నీతో నన్ను నడుపు, నీ చేతితో నన్ను పట్టుకో, నీ ఆత్మతో మనమందరము కూడా ఒక రూపంలోనికి రావాలి అంటే ఆయన చేతిలో మనము శిలమైనటువంటి మనము చెక్కబడేటువంటి వారిగా మనం ఉండాలి అని పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన ఎట్టివాడై ఉన్నాడు, మనమును అట్టివారమై ఉండాలని ప్రభు ఆశపడుతూ ఉన్నాడు. అంత మాత్రమే కాదు, నిన్ను నన్ను ప్రభు ఏ విధంగా మంది వాడుకోవాలని ఆశపడుతూ ఉన్నాడంటే పరిశుద్ధపరచబడి యజమానుడు వాడుకోవడానికి అర్హమైనటువంటి పాత్రలుగా. ప్రైజ్ లా. ఏ పాత్రలుగా? పరిశుద్ధపరచబడి ఏమయ్యి పరిశుద్ధపరచబడి యజమానుడు వాడుకోవడానికి అర్హమైన పాత్రలుగా ఉండాలి. ఎప్పుడైతే పరిశుద్ధపరచబడతామో ఆ పాత్రలు ప్రతి సత్కార్యానికి వాడబడతాయి. హల్లెలూయా. ప్రభు ఈ రోజు మాట్లాడుతున్న బిడ్డ, నువ్వు పరిశుద్ధపరచబడి ప్రతి సత్కార్యానికి, ప్రతి మంచి కార్యానికి నీవు ఉపయోగపడాలి. నువ్వు గొప్ప ఇంటిలో ఉన్నావు. ఈ కర్ర మట్టి కాల్చేటప్పుడు కాలిపోయేట్టుగా ఉంటుంది, అయితే మట్టికి పగిలిపోయేట్టుగా ఉంటుంది. ప్రియులారా, అదే వెండి బంగారం ఎంత నలగొట్టబడతాయో, ఎంత అగ్ని చేత కాల్చబడతాయో వాటికి అంత విలువ ఉంది. హల్లెలూయా. అందుకే మనల్ని ప్రభువు కొన్నిసార్లు ఇబ్బంది అనేటువంటి కొలిమిలో పెట్టి పుటము వేస్తాడు. ఎందుకు? మన విశ్వాసము. అందుకే పౌలు మొదటి పేతురులో ఒక మాట రాశాడు, అమూల్యమైన మీ విశ్వాసము అగ్ని చేత పరీక్షించబడినదై మెప్పు, మహిమ, ఘనత కలుగుటకు కారణమాయను. హల్లెలూయా. హల్లెలూయా. మనకు మెప్పు కలుగుతుంది, మహిమ కలుగుతుంది, ఘనత కలుగుతూ ఉంది. అంటే మన అమూల్యమైన మన విశ్వాసం దేని చేత పరీక్షించబడుతుంది? అగ్ని చేత పరీక్షించబడినప్పుడు ఒక విలువైనటువంటి వారిగా చేయబడతాం. అందుకోసం ప్రభువు ఈరోజు మనతో మాట్లాడేది, ప్రియమైనటువంటి సంగమా,
నీవు ఒక విలువైనటువంటి వ్యక్తివి. ప్రైజ్ అలా, నువ్వు ఒక అమూల్యమైనటువంటి వ్యక్తివి. నిన్ను నేను వాడుకోవాలి అనుకుంటున్నాను. నీవు సిద్ధపరచబడాలి. మనం ప్రతి సత్కార్యములకు ప్రభు చేత వాడబడడానికి అర్హమైన పాత్రలుగా చేయబడాలి. హల్లెలూయా. దేవుని నామానికి స్తోత్రం. ఎప్పుడైతే ఈ విధంగా చేయబడతాయో ఈ పాత్రలు అన్నీ కూడా ఘనతకు ఉపయోగపడతాయి. హల్లెలూయా. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. మనం అందరము కూడా దేవుని యొక్క మందిరములో మనమందరము కూడా ఆయన యొక్క సాధనములై ఉన్నాం. ఆయన యొక్క మందిరములో మనమందరము కూడా పాత్రలై ఉన్నాం, ఆయన ద్వారా వాడబడడానికి. హల్లెలూయా. ప్రియులారా, పాత నిబంధన గ్రంథంలో మనం చూస్తున్నాం. చూడండి, దానియేలు గ్రంథము 5వ అధ్యాయం 1 నుండి 5వ వచనం వరకు చదవండి. రాజు బెల్షస్సరు తన అధిపతులలో 1000 మందికి గొప్ప విందు చేయించి ఆ 1000 మందితో తెలుసుకుని ద్రాక్షారసం త్రాగుచుండెను. బెల్షస్సరు ద్రాక్షారసం త్రాగుచుండగా తానును తన అధిపతులను తన ప్రాణులను తన ఉపపత్నులను వాటిలో ద్రాక్షారసం పోసి త్రాగునట్లు తన తండ్రి యగు నెబుకద్నెజరు యెరూషలేములో ఆలయములో నుండి తెచ్చిన వెండి బంగారు పాత్రలను తెమ్మని ఆజ్ఞ ఇచ్చెను. అందుకు వారు యెరూషలేములోని దేవుని నివాసముకు ఆలయములో నుండి తీసుకున్న సువర్ణోపకరణములను తెచ్చి ఇంచగా రాజును అతని అధిపతులను అతని రాణులను అతని ఉపపత్నులను వాటిలో ద్రాక్షారసము పోసి త్రాగిరి. వారు బంగారు, వెండి, ఇత్తడి, ఇనుము, కర్ర, రాయి అను వాటితో చేసిన దేవతలను స్తుతించుచు ద్రాక్షారసము త్రాగుచుండగా ఆ గడియలోనే మానవ హస్తపు వ్రేళ్లు కడబడి దీపము దగ్గర రాజు యొక్క నగరు గోడ పూత మీద ఏదో యొక్క వ్రాత వ్రాయిచున్నట్లుండెను. రాజు ఆ హస్తము వ్రాయిని చూడగా అతని ముఖము వికారమైను, అతడు మనసునందు కలవరపడగా అతని నడుము కీళ్ళనందని అతని మోకాలు గడగడా వణుకుచు కొట్టుకునిచుండెను. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇక్కడ మనం చూస్తూ ఉంటున్నాం దేవుని యొక్క వాక్యములో, ఇక్కడ తన తండ్రి అయినటువంటి బెల్షస్సరు కాలములో దేవుని యొక్క మందిరములో యెరూషలేములోని ఆలయములో సువర్ణోపకరణములు, బంగారు గిన్నెలు, పాత్రలు ఉంటూ ఉన్నాయి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. పిల్లలు ఇక్కడ చూస్తున్నాము, బెల్షస్సరు అనేటువంటి రాజు ఏం చేస్తూ ఉన్నాడు అంటే తన అధిపతులలో 1000 మందికి గొప్ప విందు చేస్తూ ఉన్నాడు. ఆ 1000 మందితో కలిసి ద్రాక్షారసము త్రాగుతూ ఉన్నాడు. బెల్షస్సరు ద్రాక్షారసము త్రాగుచుండగా తానును తన అధిపతులను రాణులను తన ఉపపత్నులను వాటిలో ద్రాక్షారసము పోసి త్రాగునట్లు తన తండ్రి నెబుకద్నెజరు యెరూషలేములోని ఆలయములో నుండి తెచ్చిన వెండి బంగారు పాత్రలు తెమ్మని ఆజ్ఞ ఇచ్చెను. నెబుకద్నెజరు కాలంలో ఏ పాత్రలు ఉన్నాయి యెరూషలేములో ఆలయంలో? వెండి బంగారు పాత్రలు. దేవుని నామానికి స్తోత్రం. ఈ పాత్రలు విలువైనటువంటి పాత్రలు. ఇవి సత్కార్యానికి వాడబడేటువంటి పాత్రలు. ఈ పాత్రలు ఘనతకు సంబంధించినటువంటి పాత్రలు. అయితే ఇక్కడ మనం చూస్తున్నాం దేవుని యొక్క వాక్యంలో, పిల్లరా ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ దేవుని యొక్క వాక్యంలో ఈ పాత్రలలో నెబుకద్నెజరు తన 1000 మందితో కూడా గొప్ప విందు చేసుకునేటప్పుడు మంచి మంచి కాస్ట్లీ గ్లాసులు ఉంటాయి, పాత్రలు ఉంటాయి. కానీ అవి కాకుండా ఎక్కడి నుంచి తెప్పిస్తూ ఉన్నాడు? తన తండ్రి కాలంలో యెరూషలేములో దేవుని యొక్క మందిరములో ఉన్నటువంటి ఉపకరణాలనే తెప్పిస్తూ
అందులో పోసుకొని ఏం చేస్తున్నారు? తాగి ఇంకా ఏం చేస్తున్నారంట? మట్టి, కర్ర, అది దాంతో దీంతో చేసినటువంటి అన్ని దేవుని స్తుతిస్తూ తాగుతూ ఉన్నారు. ఇక్కడ చూసుకుంటున్నాము పిల్లరా, దేవుని నివాసము ఆలయములో నుండి, హల్లెలూయా, ఎక్కడ నుండి? దేవుని. అందుకోసమే పౌలు 1 కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 16వ వాక్యంలో ఏమని మాటలో అక్కడ రాయబడి ఉన్నది అంటే, మీరు దేవుని ఆలయమై ఉన్నారనియు దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడనియు మీరు ఎరుగరా. హల్లెలూయా. ఎవరు? దేవుని ఆలయం. మనం ఏ ఉపకరణాలు? దేవుని ఆలయ సంబంధమైనటువంటి ఉపకరణాలు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకని ఈ ఉపకరణాలు, అందుకే ప్రభు అనేది యజమాని వాడుకోవాలి అంటే పరిశుద్ధపరచబడి యజమానుడు వాడుకోవడానికి అర్హుడై ప్రతి సత్కార్యానికి వాడబడాలి. ప్రైజ్ ది లార్డ్. అందుకే పౌలు గారు చెప్తాడు, యవ్వనుడా యవ్వనేచ్ఛల నుండి పారిపో. యవ్వనస్తులకు యవ్వనేచ్ఛలు అనేకమైనటువంటి మనసులో పుడుతుంటాయి, చూస్తూనే కంటి చూపు ద్వారా కలుగుతుంటాయి, జీవ కుటుంబం ద్వారా కలుగుతుంటాయి. ఈ ఆశలు అన్నిటినీ మనం ఏం చేయాలి? ఇది దేవుని ఆలయము, నేను దేవుని యొక్క సువర్ణోపకరణమై ఉన్నాను. ఈ యొక్క ఉపకరణంలో వీటిలో అపవిత్రమైనది ఏది కూడా చేర్చబడకూడదు. అందుకే విసర్జించు, విడిచిపెట్టు, వీటిని వెంబడించు. దేవుని యొక్క బల్లను సమీపిస్తూ ఉన్నామంటే పిల్లరా, మనము దేనిలో పాల్పొందుతూ ఉన్నాము అంటే ఆశీర్వచనపు పాత్రలో. హల్లెలూయా. ఏ పాత్ర? ఆశీర్వచనపు పాత్రలో మనము పాలు పొందుతూ ఉన్నాం. ఆ ఆశీర్వచనపు పాత్రలో పాలు పొందుతున్నటువంటి నీకు, నాకు, మనకు ఆశీర్వాదం. అయితే ఆశీర్వచనపు పాత్రలో పాలు పొందుతూ ఉన్నటువంటి సమయంలో ప్రభువు మనల్ని హెచ్చరిస్తూ ఉన్నారు, మిమ్మల్ని మీరు పరీక్షించుకోండి, మిమ్మల్ని మీరు విమర్శించుకోండి. తర్వాత ప్రభు అనేక విషయాలను గురించి మీరు వివేచించండి, అనాలోచితంగా మీరు పాలు పొందొద్దండి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రభువు మనకు ఏ ఉపకరణంగా దేవుడు చేసినాడు అంటే తన స్వరక్తమిచ్చి ఆయన విమోచించి, అందుకోసమే చూడండి ప్రభుని అప్పగించేటప్పుడు ఎన్ని వెండి నాణ్యాలు ఇచ్చినారు? 30 వెండి నాణ్యాలు. ప్రైజ్ ది లార్డ్. మనం ఏ పాత్రలుగా ప్రభు చేస్తుంది? స్వర్ణోపకరణములు కనుక గొప్ప ఇంటిలో వెండి పాత్రలు, బంగారు పాత్రలు, అర్హమైనటువంటి పాత్రలుగా చేయడానికి యజమానుడు ప్రతి సత్కార్యానికి వాడబడడం. ఇవి దేవుని ఆలయంలో ఉన్న ఉపకరణాలు, దేవునికి సంబంధించినవే. కానీ విందుకు, వినోదాలకు, మరొకదానికి కాదు. వీరు దేవుని ఉపకరణాలు అనేటువంటి సంగతిని బెల్షస్సరు రాజు నిర్లక్ష్యం చేస్తున్న. ఆయన తెలుసు ఇవి ఆలయ సంబంధమైనటువంటి ఉపకరణాలు. రాయబడిన నెబుకద్నెజరు, నా తండ్రి నెబుకద్నెజరు అక్కడ ఉంచినాడు, తెప్పించి వాటిలో పోసి తాగి ఏం చేస్తున్నారంట కదా, వాటిని స్తుతిస్తూ ఉన్నారంటే బాగా డ్యాన్స్ చేసుకుంటా, ఎగురుకుంటా, ముడుచుకుంటా, నాట్యం చేసుకుంటూ ఉన్నారు. చూడండి పిల్లరా, దేవుడు మనం చీకటిలో నుంచి వెలుగులోకి పిలిచినాడు, మరణంలో నుండి జీవంలోకి పిలిచినాడు. ప్రభు మనం అంత మాత్రమే కాదు, విగ్రహాల నుంచి జీవము గల దేవుని ఆరాధించడానికి మనం ఏర్పాటు చేస్తాం. నిజంగా మనం ధన్యులమా కాదా? నిజముగా మనము ధన్యులము. ఆహా నా ధన్యత, Thank you.
దయ్యాలంటారా? దేవుని పిల్లలు, హల్లెలూయా. మన తండ్రి పేరు మరుగు చేయబడుతుంది. మనం చెప్పేది ఏంటంటే వారు దేవుని పిల్లలయ్యా, వారు దేవుని యొక్క ప్రజలు, వారు దేవుని బిడ్డలు. మన జోలికి వెళ్ళొద్దండి. ప్రైజ్ ది లార్డ్. ఎందుకంటే ప్రభు అంటున్నాడు, నిన్ను ముట్టువాడు కనుపాప ముట్టినట్టు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే మనం విలువైనటువంటి వారు, అందుకే మనం అమూల్యమైనటువంటి వారు, అందుకే మనము ధన్యులము. ఆయన రక్తము చేత విమోచించబడినటువంటి మనము సామాన్యమైనటువంటి ప్రజలము కాదు, అమూల్యమైనటువంటి వారు. అందుకే ఇక్కడ చూస్తున్నాం, ఈ అమూల్యమైన ఉపకరణాలలో ఎప్పుడైతే బెల్షస్సర్ రాజు మర్చిపోయి విందు చేసుకుంటున్నాం కదా, ఎందుకు గాజు కప్పులు ఎందుకు, యూజ్ అండ్ త్రో కప్పులు ఎందుకు, స్టీల్ కప్పులు ఎందుకు, ఆ కప్పులు ఎందుకు, ఈ కప్పులు ఎందుకు, దేవుని మందిరంలో ఉన్నాయి కదా, బంగారు పాత్రల్లోనే తాగాలి అనుకున్నా. పిల్లరా, దేవుని పిల్లలమైనటువంటి మనలను ఏది పాడు చేయాలి అనుకుంటుందో అది పాడైపోతుంది. అందుకోసం ఎవడైనను నా ఆలయమును పాడు చేసిన ఎవల నేను వాణిని పాడు చేస్తుంది. హల్లెలూయా. అందుకే కొంతమంది దేవుని జోలికి పోతండి, వారి యొద్దకు వెళ్ళొద్దండి. అంటే మనం అందరికమైనటువంటి ప్రైజ్ వల్ల ఇక్కడ చూస్తున్నాం. ఈ యొక్క మర్చిపోయి ఆ తాగిన మత్తులో తెప్పించుకొని తాగుతూ ఉన్నారు, పులుస్తూ ఉన్నారు. ఆ వెండి, బంగారు, కర్ర, మట్టి, ఇనుము, అవి వీటితో చేసినటువంటి వాటిని అన్యదేవతలను స్తుతిస్తూ వాళ్ళు తాగుతూ ఉంటే అదృశ్యమైనటువంటి దేవుని యొక్క హస్తం వచ్చి రాస్తూ ఉంది గోడ మీద. ఏమని? మేనే మేనే టెకెట్లు పాసి, నీవు నీ రాజ్యములో నీవు తక్కువగా చేయబడతావు, నీ రాజ్యం విభాగించబడి మాదిగలను పారసీకులను ఇవ్వబడుతుంది. ప్రైజ్ ది లార్డ్. అందుకే మనం గుర్తించుకోవాలి, మనం ఏ పాత్ర ఉన్నాము చెప్పాలి. ఏ పాత్ర? విలువైనటువంటి బంగారు పాత్ర, వెలగల పాత్ర. యజమానులు పరిశుద్ధపరచబడి యజమానులు వాడుకోవడానికి అర్హమై ప్రతి సత్కార్యం చేయడానికి మనం యోగ్యమైనటువంటి పాత్రలు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకని మనం గుర్తించాలి, ఈ లోకంలో ఉన్నప్పుడు అపవిత్రమైనవి, అపవిత్రమైన ఆలోచనలు, అపవిత్రమైన చూపులు, అపవిత్రమైనటువంటి సంగతులు మనం ఏం చేస్తాయి? ప్రేరేపిస్తూ ఉంటాయి. అయితే వెంటనే నేను గుర్తించుకోవాల్సింది ఏమంటే, నేను ఒక అమూల్యమైనటువంటి వ్యక్తిని, నేను ఒక అమూల్యమైనటువంటి పాత్ర. ఇందులోనికి నిషిద్ధమైనవి రాకూడదు, చేరకూడదు. హల్లెలూయా, హల్లెలూయా. ఆ రాజు వద్దు అనుకుంటే మంచిగా ఉండేది. ఎప్పుడైతే ఆ విధంగా చేయబడినాడో మనము చూస్తున్నాం. చూడండి, ఇదే 5వ అధ్యాయము 30వ వాక్యములు. ఆ రాత్రి అందే కల్దీయుల రాజుకు బెల్షస్సు హతుడాయెను. ఎందుకంటే అది ఆ కాలం, నిబంధన కాలం. అయితే ప్రభువు ఇప్పట్లో ఆయన కృపామణి, నీవు నేను మనం ఆయన పాదాలను పట్టుకొని, అయ్యా నన్ను క్షమించు, నాలో ఇలాంటి చెడు గుణాలు ఉన్నాయి, చెడు స్వభావం ఉంది, చెడు ఆలోచనలు ఉన్నాయి, నన్ను క్షమించు, నన్ను క్షమించు, నన్ను క్షమించు అడిగితే ఆయన క్షమిస్తాడు. నిన్ను తిరిగి ఒక శుద్ధమైన పాత్రగా, పరిశుద్ధపరచబడినటువంటి పాత్రగా దేవుడు చేస్తున్నారు. తర్వాత మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత ఈ అధ్యాయం అంతా చదవండి పిల్లగా. నిజంగా ఆ యొక్క రాజు ఏ విధంగా హెచ్చించుకుంటాడు అంటే, తన మనస్సును అణుచుకొనగా 22-23 పలకబడినట్టుందన్న. ఈ సంగతి ఎరియుండియు మనసును అణుచుకొనక పరలోకమందున ప్రభువు మీద నిన్ను నీవే హెచ్చించుకొంటివి. ఎవరి మీద హెచ్చించుకున్నాడు? ఎట్లనగా నీవును, నీ అధిపతులను, నీ రాణులను, నీ ఉపపత్నులను దేవుని ఆలయ సంబంధమగు ఉపకరణములలో ద్రాక్షారసం పోసి త్రాగవల్లని వాటిని తెచ్చించుకొని వాటిలో త్రాగుచు చూడనైనను విననైనను గ్రహింపనైనను చేతకాని వెండి, బంగారు, ఇత్తడి, ఇనుము, కర్ర, రాయి అను వాటితో చేయబడిన దేవతలను స్తుతింతురి గాని నీ ప్రాణమును నీ సకల మార్గమును ఏ దేవుని వశమున ఉన్నదో ఆయనను నీవు కనపరచలేదు. మన దేవుడు ఘనతకు
యోగ్యుడు, మహిమకు పాత్రుడు. హల్లెలూయా. స్తుతింపదగిన దేవుణ్ణి వారు స్తుతించలేదు. అందుకే ఇక్కడ చూస్తున్నాం, వెంటనే దేవుని యొక్క హస్తం వచ్చి రాస్తూ ఉన్నది. ప్రియులారా, అందును బట్టి దేవుడు కృపగల దేవుడు, దయగల దేవుడు, క్షమించడానికి సిద్ధమైనటువంటి మనస్సు కలిగినటువంటి వాడు. దేవుని యొక్క శరీరములు, దేవుని యొక్క రక్తములు మనమందరం పాలు పొందుతున్నామా? అందరం కూడా మోకరిద్దాం, మనము పరీక్షించుకుందాం, మనము పరీక్షించుకుందాం. పిల్లరా, ఇందులో మనం పాలు పొందుతూ ఉన్నాము అంటే మనం మొట్టమొదటిగా చూసినాము కదా, గొప్ప ఇల్లు. ఈ యొక్క సమయాన్ని నేను దైవజనులకు అప్పగిస్తూ ఉన్నాను. ప్రార్థన చేస్తున్నాను. మహాపరిశుద్ధ మహోన్నత నా యేసుక్రీస్తు ప్రభువా, మీకే స్తుతి స్తోత్రం చెల్లిస్తున్నాను. దేవా, నువ్వు మాతో మాట్లాడ. మేమందరం కూడా నాయన నీ మందిరం అనే గొప్ప ఇంటిలో, పరలోకం అనే గొప్ప ఇంటికి మేము పిలువబడినటువంటి పౌరులకు హక్కుదారమని నువ్వు మాట్లాడినావయ్యా. మీకే స్తోత్రాలు దేవా. మేము ఏ విధంగా ఉన్నానో, వేటిని విడిచిపెట్టానో, వేటిని నైనా వెంటాడాలో నువ్వు మాట్లాడినావు. మీకే స్తోత్రాలు, మీకే వందనం చెల్లించుకుంటూ ఉన్నాను దేవా. మీకే స్తోత్రాలు యేసయ్యా, మీకే స్తోత్రాలు యేసయ్యా, మీకే స్తోత్రాలు. మమ్మల్ని అందరూ కూడా ప్రభువా నీ చేత వాడబడేటువంటి పాత్రలుగా, పరిశుద్ధపరచబడే ప్రభువా తండ్రి, ప్రభువా ప్రతి సత్కారాలకు వాడబడేటువంటి అర్హమైన పాత్రలుగా నైనా, విలువైనటువంటి పాత్రలుగా, ఘనతకు సంబంధించిన పాత్రలుగా నన్ను చేరవలసిన సంఘాన్ని యూట్యూబ్లో వీక్షిస్తున్న మా బిడ్డలను మీరు చేయమని వేడుకుంటూ యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. మన తండ్రి యొక్క ప్రేమయు, కుమారుని యొక్క కృపయు, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము, సమాధానం కలుగునుగాక. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ప్రతిరోజు 10 గంటలకు మరి యూట్యూబ్లో మరి ఈ యొక్క కార్యక్రమము ప్రసారం చేయబడుతుంది. దయచేసి ఈ కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరు చూడండి, షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయవలసిందిగా ప్రభు పేరిట మనవి చేస్తున్నాను. దేవుడు మిమ్మలను, మీ కుటుంబాలను దీవించును గాక. ఆమేన్.